అట్లు తెచ్చాను, షేర్ చేసుకుందాం పదా. థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి? తమాషాగా ఉందా? నీకోసమేగా తీసుకొచ్చింది, ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. తీసుకో. నాకా? తినరా? తీసుకోరా. థ్యాంక్స్. ఆ పెద్దసలు టాపుతావా? ఏదో పొలిటికల్ లీడర్ లాగా. మంచి అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఏంటి నీకు ప్రాబ్లం? ఏదో అలవాటు అయిపోయింది. సరే పద రాబోయ్. అరే కోటిగా తినరా, తిను. ఎప్పుడు తిన్నావో ఏమో. ఎంగిల్ మెక్కులు తినే నాకు నీ పుల్లట్లు పెట్టు. నువ్వు మనిషి కాదు మాస్టర్. సారీ, నువ్వు దేవుడి. ఇవాళ నుంచి నేను చచ్చే వరకు బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను. మరీ పెద్ద ప్రామిస్ చేశానా? అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఇక్కడ పైన ఫస్ట్ టైం లైఫ్ లో బుల్లెట్లు ఎప్పుడు తినలేదా? నీకెందుకురా నల్లోడా, ఆ పని చూసుకో. బిస్కెట్లు తినే కదా అవి. యూ కాల్ మీ ఎలా చూస్తాను రాని పని. నువ్వు ఆ పెళ్లి తెంచుకున్నప్పుడు కదరా ఎంత జాతి కుక్కైనా నీకు ఇండిపెండెన్స్ లేదురా. ఐ పిటి యూ. యూ ఇన్ ఇంగ్లీష్ ఏమరా మేము మాట్లాడకూడదా? బాబే యూ కాల్ మీ బే. చూస్తారా నీ ఓరా సాలేగా. I will complain to Captain Nia, bloody dog. ఇంజనీరింగ్ ఎక్కడ? కాకినాడ. నీకు వెంకట్ అని ఒకతను తెలుసా? తను మెకానికల్, యుఎస్ కి వెళ్ళాడు. బక్క వెంకట బాగా తెలుసు. కాకినాడలో నా క్లాస్మేటే. ఎప్పుడు నా నోట్స్ చదివేవాడు. యుఎస్ లో కూడా వదల్లా, సేమ్ కాలేజ్. అక్కడ బాగా లావెక్కాడు. అవును, వాడు నీకెలా తెలుసు? నువ్వు యుఎస్ వెళ్ళావా? మ్మ్. మళ్ళీ వెళ్ళిపోతావా? లేదు, పర్మనెంట్కి వచ్చేసాను. ఇక్కడ ఏం చేస్తావు? పాలిటిక్స్ లో చేద్దామని ఐడియా. జోకా? మ్మ్. కోట్లు సంపాదిద్దావనా? లేదు, ప్రజల కోసం ఏదో పని చేద్దామని. ఇందాక చేసావుగా, చచ్చేట్టు తిట్లు పడలా. పాలిటిక్స్ కూడా అంతే. నువ్వు మంచి చేసినా ప్యాండీలు కొడతారు. రాజీ కూడా అదే అంటుంది. అందుకేనేమో ఆ రవీందర్ని పెళ్లి చేసుకుంటుంది. అవును, రాజీని నువ్వు లవ్ చేసావా? తెలీదు. తెలీదా? మరెందుకు నువ్వు అమ్మాయిని చేసుకుందావని అనుకున్నావు? కొంచెం పర్సనల్ విషయం, చెప్పకపోతే ఓకేనా? నా అట్లు తింటున్నావు, అవి నా పర్సనల్ కాదా? ఓకే, ఏమో అది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ తన్ని పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా. యుసీ, నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. పక్కన రాజీ ఉందని. అమ్మాయి అంటే నాకు రాజీయే. తను లంగావణి వేసుకున్నా, చీర కట్టుకున్నా, పరీక్ష రాస్తున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, యూనో చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే. తనే నాకు లైఫ్ లో తోడుగా ఉంటుంది అనుకున్నా. తన కోసం పోనీ వేరే జాబ్ చేయొచ్చుగా? కమాన్ సీత, ఒకళ్ళ కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది? షీ హాస్ టు అండర్స్టాండ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. బాధగా ఉండదా తన్ని చూస్తే ఆ రవీందర్తో? మరి ఉండదా? ఏదో మేనేజ్ చేస్తున్నాను. తను హ్యాపీగా ఉంది కదా, అది చాలు. ఏయ్ బావా, ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ పిలుస్తుంది, తొందరగా రా. హాయ్. హాయ్. పుల్లట్లు సూపర్గా ఉన్నాయి, తింటావా? వద్దు సీత, నా పెళ్లి చీరలు చూస్తావా? కాస్త ఆగొస్తానే. పద బావా. థ్యాంక్స్ సీత ఫర్ యువర్ పర్సనల్ పుల్లట్లు. చాలా బాగుంది. ఇట్స్ ఓకే. బావా త్వరగా పద. నేను వస్తున్నాను, బాయ్. ఏంటి సంగతి? అందరికి సెల్యూట్ చేస్తావు కదా, ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చావేంటి? ఏంటి? కమ్. ఇది ప్రధాన చీర. ఇదిగో, ఇదేమో క్యాజువల్ గా కొన్నాను. దేనికైనా పనికొస్తుంది కదా.
ఇదేమో పెళ్లి చీర. ఎలా ఉన్నాయి? ఇది నీకు బాగా సూట్ అవుతుంది. ఏదైనా పార్టీ కట్టుకో, చాలా హాట్ హాట్ గా కనిపిస్తావు. అమ్మా, ఏంటి? రవయ్య గారు మీకోసం డెక్ మీద వెయిట్ చేస్తున్నారమ్మా. ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పు. వెళ్ళు. అలాగేనమ్మా. ఇది కట్టుకొని వెళ్ళు. సరే సీత, నువ్వు శారీస్ చూస్తుండు. ఐ జస్ట్ కమ్ బ్యాక్. ఓకే? అయ్యగారు ఇది పంపించారమ్మా. ఇది కూడా ఇమ్మన్నారమ్మా. అమ్మా ఇదిగోండి. మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే. నువ్వు 10 minutes అన్నావు కదా, ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు. చూసుకో. అవును సీత, తనకి నేనంటే ప్రాణం. నాకు అంతే. ఐఎమ్ సో లక్కీ. చాలా బాగా చూసుకుంటాడు నన్ను. అదే మా బావలో మిస్సింగ్. జెంటిల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవాళ ఫిష్ ఫెస్టివల్ అంటే చేపల పండగ. రొయ్యల వేపుడు, కొరమీను కూర, బొమ్మిడేల పులుసు, ఇకపోతే గోదావరి స్పెషల్ పులస ఇగురు, పులస కూర, పులస పులుసు. పుస్తకముకునైనా సరే పులస వండుకు తినమంటుంది మా పుల్లమ్మ. ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఐఎమ్ ఆన్. థ్యాంక్ యూ. అన్నా రాజీ. స్పెషల్ టేబుల్ ఏదైనా ఉందా? అదిగో సార్, అక్కడ కూర్చోండి. రవి, మనం కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుండేది కదా. మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా. ఇంకో విషయం, నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. మీ బావ సంగతి ఓకే, ఉద్యోగం సద్యోగం లేనివాడు. కానీ నువ్వు నా కాబోయే భార్యవి. ఏయ్, కమాన్ కమాన్ రాజీ, ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. ఓ ఫీల్ అయిపోతారా? ఏం తింటావు? ఫిష్ ఫ్రై, రైస్. ఇక్కడ చాపూస్ బాగుంటుంది, ట్రై చేయి. రాజీ, మనం ఏం తింటాము, ఎవరితో మూవ్ అవుతాము, ఎలా బిహేవ్ చేస్తాము, అన్నిట్లో లెవెల్ ఉండాలి కదా. నీకు ఈ చీర చాలా బాగుంది. యు లుకింగ్ సెక్సీ. మనసా గెలుపు నీదేరా.